ఇక్కడ మనకి ఎంట్రీ సిగ్నల్ వచ్చింది. వెంటనే మనం పి ఆప్షన్ ఓపెన్ చేసి సిద్ధంగా ఉండాలి ట్రేడ్ తీసుకుంటానికి. దాని తర్వాత నియరెస్ట్ సపోర్ట్ ఎక్కడుందనేది గమనించాలి. ఈ రెడ్ క్యాండిల్ అనేది ఇన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి. ఇక ఓపెనింగ్లో ఇక్కడ రిజెక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మనము రిజెక్షన్ ఏరియా కింద. ఈ స్ట్రాటజీలో కొన్నిసార్లు మనకి డౌన్ సైడ్ ట్రేడ్ దొరికి తర్వాత స్టాప్ లాస్ కొట్టవచ్చు, అలాగే అప్ సైడ్ ట్రేడ్ దొరికి మరలా స్టాప్ లాస్ కొట్టవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ఇలా ఏమీ తెలియని వాళ్ళు ట్రేడర్స్ ఎంతమంది ఉంటారు. అలాంటి బిగినర్స్ ట్రేడర్స్కి అయితే ఈ స్ట్రాటజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాఫిట్స్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయకూడదు, లాసెస్ మాత్రమే మనం కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే మనం లాస్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతామో అప్పుడే మనము ప్రాఫిటబుల్ ట్రేడర్గా వెళ్తాము. లాస్ని కంట్రోల్ ఉంచుకోకుండా చాలా మంది ప్రాఫిట్స్ని కంట్రోల్లో పెడతా ఉంటారు. ఎంట్రీ దొరికిన తర్వాత 5,000, 10,000, 20,000 లాస్ అవుతున్నా చూస్తూ ఉంటారు. ప్రాఫిట్ వస్తున్నప్పుడు మాత్రం 500, 200కే క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ అలవాటును మీరు మానుకోవాలి. ఈ అలవాటు మానుకోవాలంటే మీకు అసలు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎంట్రీ తీసుకున్న తర్వాత నా రిస్క్ 20 పాయింట్లే, ఈ 20 పాయింట్లకు తగ్గట్టుగా స్టాప్ లాస్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు మొదట్లో కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ నుంచి మిమ్మల్ని దూరం చేయడానికే ఈ స్ట్రాటజీలో మీకు ఎంట్రీలు స్టాప్ లాస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది వివరంగా చెప్పాను. ఇక వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ కనుక చేస్తూ ఉన్నట్లయితే లాభాలను పెంచుకుంటా ప్రాఫిట్లోకి ఎలా వెళ్ళాలి, అలాగే లాసెస్ని ఎలా తగ్గించుకోవాలనేది, మనలో చాలా మంది ట్రేడర్స్ ప్రాఫిట్ వస్తున్నప్పుడు చాలా తక్కువ టైమే ఉంటారు. అంటే ఒక 500, 1000 కనపడంగానే అమ్మ చాలు అనుకొని బుక్ చేసుకుంటూ ఉంటారు. అదే లాస్లోకి వెళ్తూ ఉంటే 1000 రూపాయల లాసు, 2000 లాసు, ఇక 3,000, 5,000, 10,000 ఇలా లాస్ పెరుగుతూ ఉన్నా కానీ చూస్తూనే ఉంటారు. దీనికి సైకాలజీతో పాటుగా సరైన ట్రేడింగ్ స్ట్రాటజీ లేకపోవటమే ఒక కారణము. మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ తీసుకునే ట్రేడ్లే రోజు మొత్తం చాలా ముఖ్యమైనవి. మార్నింగ్ మీరు గనక ఖచ్చితమైన పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నట్లయితే ట్రేడ్ అనేది సాఫీగా ప్రాఫిట్లోకి వెళుతుంది. కానీ అలా సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఎందుకంటే మార్నింగ్ టైంలో మీకు హై వాలటాలిటీ ఉంటుంది. ఈ హై వాలటాలిటీ ఉన్నప్పుడు డైరెక్షన్ ఎట్ అనేది చాలా వరకు అర్థం కావదు. మొదటి అర్ధ గంట అసలు అర్థం కాదు. దాని తర్వాత ఒక గంట తర్వాత మాత్రమే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక్కోసారి స్టార్టింగ్ 15 మినిట్స్లోనే క్లారిటీ వచ్చినప్పటికీ ఆ క్లారిటీ అనేది హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. మరి అప్పటి వరకు మనం వెయిట్ చూసి దాని తర్వాత ఎంట్రీ తీసుకున్న తర్వాత మరలా మార్కెట్ రేంజ్ బౌండ్లోకి వెళితే ప్రాఫిట్ తీయకుండా తిరిగి మరలా లాస్లోకి వెళుతూ ఉంటారు. ఇలా ప్రతి ట్రేడరు ఇంట్రాడేలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము లాస్ వచ్చినప్పుడు తక్కువ కట్ చేసుకుని ప్రాఫిట్ వస్తున్నప్పుడు మినిమం 1:2 ఎలా తీసుకోవాలనేది క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాము. మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారనుకుంటున్నాను. ఇక వీడియో కంటిన్యూ చేద్దాము. మీకు చాలాసార్లు చెప్పాను, మన టార్గెట్ డేని పాజిటివ్లో క్లోజ్ చేయటం కాదు, మంత్ ఎండ్ని పాజిటివ్లో క్లోజ్ చేసుకోవటము. ఇలా మంత్ ఎండ్ని పాజిటివ్లో క్లోజ్ చేయాలంటే మొదటగా మనము రిస్క్ మేనేజ్మెంట్ అనేది సరిగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్లో మనకు ఉపయోగపడే టూలు స్టాప్ లాస్. స్టాప్ లాస్ లేకుండా ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే కొంతమంది స్టాప్ లాస్ పెట్టకుండా ప్రీ డిఫైన్డ్ లెవెల్ని అయితే స్టాప్ లాస్ అనుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అది కూడా తప్పేం కాదు. అలా ప్రీ డిఫైన్డ్ స్టాప్ లాస్ పెడుతున్నారా లేక స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తున్నారా అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. ఇలా స్టాప్ లాస్ పెట్టేవాళ్ళు మంత్ ఎండ్కి లాస్ వచ్చేటప్పుడు మాత్రం తక్కువ లాస్లో ఉంటారు. ఎవరైతే స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తారో ఒక్కోసారి మార్కెట్ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి మరలా రైట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సేఫ్ అవుతారు. అంటే స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి తిరిగి మరలా రైట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఎవరైతే స్టాప్ లాస్ పెట్టరో వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు, మంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేస్తారు. కానీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు కదా, వాళ్ళు మరలా హై ప్రాఫిట్ వచ్చినా కానీ ఎగ్జిట్ అవ్వలేరు. మరలా రివర్సల్ అయ్యేటప్పుడు లేకపోతే స్ట్రాంగ్ డౌన్ వార్డ్కి వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జిట్ అవుతారు. అప్పటి వరకు ఎగ్జిట్ అవ్వకుండానే చూస్తూ ఉంటారు. ఇక స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేసేవాళ్ళు లాస్ వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ క్లోజ్ చేద్దామా అనుకుంటారు, కానీ అక్కడ క్లోజ్ చేయరు. మరలా డౌన్కి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ అక్కడ కూడా డౌన్లోకి వెళ్ళినా మరలా తిరిగి క్లోజ్ చేయలేరు.
లేదులే ఇక్కడి నుంచి మనం కొంత యావరేజ్ చేద్దాము, ఇక్కడి నుంచి మరలా స్పీడ్గా అప్కు వెళ్ళినప్పుడు వెంటనే మనం ప్రాఫిట్లోకి వెళ్తామని ఇంకా క్యాపిటల్ను వాడి యావరేజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిద్ది. యావరేజ్ చేయడం వల్ల రివర్సల్ అయినప్పుడు తిరిగి మరలా కాస్ట్ లేదా ప్రాఫిట్లోనూ క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు మనకు చాలా తక్కువ సందర్భాల్లోనే వస్తాయి. ఎప్పుడైతే మనం ఓవర్గా యావరేజ్ చేసుకుంటా మన పొజిషన్ సైజ్ని పెంచుకుంటా వెళ్తామో లాస్ కూడా అంతకంతకు డబుల్ త్రిబుల్ అవుతా మనం లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 10 సార్లు కనుక మనం ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు యావరేజ్ చేస్తే ఒక 2 సార్లు 3 సార్లు మాత్రమే మనకి తిరిగి అది ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా 7 టైమ్స్ మనం లాస్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ లాస్ ఎంతవరకు అంటే ఎంటైర్ క్యాపిటల్ని బర్న్ చేస్తుంది, మనం జీరోగా మిగిలిపోతాము. ఇక అలాగే పొజిషన్ సైజ్, చాలామంది పొజిషన్ సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయరు. ఒకరోజు 1 లాటు, ఒకరోజు 2 లాట్లు, ఒకరోజు 10 లాట్లు, స్టాప్ లాస్ హిట్ అయితే మరలా తిరిగి రివర్స్ ట్రేడ్లో డబుల్ క్వాంటిటీ ఇలా తీసుకుని ట్రేడ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుంది, కానీ అన్నిసార్లు ఆ స్ట్రాటజీ కూడా మనల్ని ఇంకా లాస్లోకి తీసుకువెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన రిస్క్ మేనేజ్మెంట్ కోసము సరైన పొజిషన్ సైజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ, చాలా మంది ట్రెండ్ ఒకవైపు ఉంటే వేరే ఒక వైపు ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మార్కెట్ పడుతూ ఉంటే సిఈ తీసుకునేదా, సిఈ ఎక్కడ దొరుకుతుంది, సిఈ పొజిషన్ తీసుకోవాలి, నేను ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఇలా చూస్తూ ఉంటారు. అరే అసలు ట్రెండ్ ఎటువైపు ఉంది, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఓవరాల్ డైరెక్షన్ ఎటు ఉంది, ఇవేమి చూడరు. ఇంత పడింది కాబట్టి ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ వస్తుంది, లేదు ఇంత పెరిగింది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళా పడిద్ది, ఇలా అనుకుంటారే తప్పితే సరైన రిస్క్ మేనేజ్మెంట్, సరైన ట్రెండ్ డైరెక్షన్ లేకుండా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ఎలా లాస్ అవుతామో, సరైన ట్రెండ్ ఫాలోయింగ్ లేకపోతే కూడా అంతకు డబల్ లాస్ అయ్యే అవకాశాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ఎటు వెళ్తుందో అటు చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఇంట్రాడే ట్రేడర్స్. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కదా, తప్పకుండా మనం ట్రెండ్నే ఫాలో అవ్వాలి. మార్కెట్ స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు పుల్ బ్యాక్లో తిరిగి అప్ ట్రేడ్నే ప్లాన్ చేసుకోవాలి తప్పితే మరలా స్ట్రాంగ్గా ఇక్కడి నుంచి పడిపోతుందని వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోకూడదు. అలాగే ఫాల్ అవుతుంది, ఇంకొంచెం ఫాల్ అవుతుంది, మరలా ఒకసారి పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మరలా ఎక్కడ రిజెక్ట్ అయ్యిందో ప్రైస్ చూసి అక్కడి నుంచి మరలా షార్ట్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళే ట్రేడ్ని మనం ప్లాన్ చేసుకోవాలి తప్పితే ఇక్కడి నుంచి పైకి వెళ్తుందని వెంటనే మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోకూడదు. అయితే ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు పూర్తిగా గమనించాల్సి ఉంటుంది. సపోర్ట్ దగ్గర వచ్చిన ప్రైస్ యాక్షన్ చూసి అప్పుడు రివర్సల్ అయిందని కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడు మనం ట్రెండ్కి రివర్సల్గా వెళ్ళాలి. సపోర్టు రెసిస్టెన్స్ దగ్గర రానంత వరకు ట్రెండ్కి రివర్సల్గా మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇక సపోర్ట్ని రెసిస్టెన్స్ని గమనిస్తా ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనేది చార్ట్లోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మీకు జోన్స్ అయితే డ్రా చేశాను. మొదట 5 మినిట్స్లో ఓపెనింగ్ తర్వాత నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడ దీన్ని హైలో రిజెక్షన్ జోన్ కింద మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దాని తర్వాత నియరెస్ట్ సపోర్ట్ ఎక్కడుందనేది గమనించాలి. నియరెస్ట్ సపోర్ట్ని నేను ప్రీవియస్ క్లోజింగ్ని చూస్తా ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇక దీనిలో ఉన్నంత వరకు స్కాల్పింగ్ టైప్ ఆఫ్ ట్రేడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అప్ సైడ్ ఇక్కడ కరెక్ట్గా రిజెక్షన్ కనుక గమనించినట్లయితే డౌన్ సైడ్ టార్గెట్ని మనము ఈ ఏరియా వరకు గమనించవచ్చు. ఎందుకు అంటే ఈ ఏరియాలో షార్ప్ ఫాల్ తర్వాత స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ అయితే వచ్చింది, అంటే సపోర్ట్ అయితే గమనించాము. కాబట్టి నియరెస్ట్గా స్ట్రాంగ్ సపోర్ట్ని దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక ఓపెనింగ్లో ఇక్కడ రిజెక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మనము రిజెక్షన్ ఏరియా కింద చూసాము. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినా దీని అబోవ్ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనము అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జోన్స్ని డ్రా చేసుకునే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ రేంజే మొదట అర్ధ గంటలో కీలకము. ఆ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆ జోన్ బ్రేక్ చేసిన తర్వాత మాత్రము మంచి మొమెంటం ట్రేడ్ని అయితే మనం ట్రేడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనం ట్రేడ్లో ప్రీ ప్లాన్ అనేది చేసుకోవాలి. నిన్నటి వీడియోలో ఈ ప్రీ ప్లాన్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీలైతే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. 9:30కి ముందే మనం ట్రేడ్ని ఎలా ప్రీ ప్లాన్ చేసుకోవాలనేది ఆ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఇక దాని ప్రకారం చెక్ లిస్ట్లో చెక్ చేసినా కానీ మనకి ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద గమనించవచ్చు. కాబట్టి ఫాల్లో ఈ ఏరియాలోనే స్ట్రాంగ్ సపోర్టు ఈరోజు కూడా తీసుకుంది. ఇక దాని ప్రకారం మొదటి 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్లో ట్రేడ్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు చార్ట్లో చూపించబోతున్నాను. మీరు కనుక ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నట్లయితే దీన్ని ఫాలో అవ్వండి.
ఒకవేళ మీరు నార్మల్గా స్టాక్స్లో చేస్తూ ఉన్నట్లయితే సిఈపిఈకి బదులుగా జస్ట్ ఇండెక్స్నే ఫాలో అవ్వండి. అంటే మీరు రిలయన్స్ స్టాక్ చేస్తూ ఉన్నట్లయితే రిలయన్స్నే మొదటి 15 మినిట్స్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేటట్లుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ స్టాక్లో లెవెల్స్ డ్రా చేసుకోండి. ఒకవేళ మీరు స్టాక్స్లో కాకుండా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే మధ్యలో ఇండెక్స్ని పెడుతున్నాను నేను. సైడు సిఈ, వన్ సైడ్ పిఈ పెట్టి మీకు ప్రైస్ యాక్షన్ బట్టి ఎటు బ్రేక్ అయితే ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ రిస్క్ని క్లోజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఎంట్రీ తీసుకున్న తర్వాత లాస్ అవ్వకూడదని ఏమీ లేదు కదా, లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి లాస్ని ఎక్కడ క్లోజ్ చేసుకోవాలి అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఆ లాస్ని క్లోజ్ చేసుకోవడం కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇక మీరు కనుక నిఫ్టీ బ్యాంక్లో ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. జనరల్గా నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్నే పెడతాను, కానీ ఇక్కడ మీ సౌలభ్యం కోసం, ఎందుకంటే కొంతమందికి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది చాలా తక్కువ రేంజ్ అవుతుంది, కాబట్టి 15 మినిట్స్ టైం రేంజ్ అయితే పెడుతున్నాను. నేనైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేస్తాను. 5 మినిట్స్కి 15 మినిట్స్కి పెద్ద డిఫరెంట్ ఉండదు ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు. కాబట్టి 15 మినిట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ వెంటనే ట్రెండీగా ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఎంట్రీ. అదే ట్రెండీ లేకుండా రేంజ్ బోర్డ్ ఉన్నట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమే చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ ట్రెండీగా ఉంటే మాత్రం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చాలా మంచి ప్రాఫిట్స్ని అయితే ఇస్తుంది. ఒకవేళ రేంజ్ బౌండ్ ఉంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే కొంత కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాం, కాబట్టి లేట్ ట్రేడ్ అయితే దొరుకుతుంది. రేంజ్ బౌండ్ అయితే ఎక్కువ ట్రేడ్ని మనం అవాయిడ్ చేయగలుగుతాము. ఇక నిఫ్టీ బ్యాంక్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అన్నాం కదా, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మొదటి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత హైని లోని మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఇండెక్స్లో 15 మినిట్స్ క్లోజ్ అవ్వగానే హైని లోని మార్క్ చేసుకుంటా లైన్స్ అయితే డ్రా చేశాను. దీనికి అట్ ద మనీకి నియరెస్ట్గా సిని పిని కూడా చార్ట్లో పెట్టాను. దీనిలో కూడా క్లోజ్ అవుతుంది కదా 15 మినిట్స్, అక్కడ కూడా నేను అప్ డౌన్ అంటే హై లోలో లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు లైన్స్ కూడా డ్రా చేసుకున్నాము. అసలు ఈ స్ట్రాటజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంట్రీ తీసుకుంటానికి సరైన ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాము, రిస్క్ మాత్రం చాలా తక్కువ ఇస్తాము మార్కెట్కి, రివార్డ్ మాత్రము సాధ్యమైనంత ఎక్కువగా తీసుకుంటాము. అది ఎలా సాధ్యపడుతుంది? సరైన ఎంట్రీ తీసుకుంటేనే మనకి ఇది సాధ్యపడుతుంది, సరైన రిస్క్ రివార్డ్ కోసం. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నాము, కానీ ఎంట్రీ వచ్చేసి మనం 15 మినిట్స్లో తీసుకోము, 5 మినిట్స్ లేదా 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాము. ఈ స్ట్రాటజీలో మన యొక్క రిస్క్ అనేది ప్రతి ట్రేడ్కి 20 పాయింట్స్ ఉంటుంది. రివార్డ్ అనేది మినిమం 50 నుంచి 100 పాయింట్ల మధ్య ఉంటుంది. ప్రతిరోజు మ్యాక్సిమం 4 ట్రేడ్లు మాత్రమే తీసుకుంటాము. ఈ స్ట్రాటజీలో రిస్క్ అనేది మ్యాక్సిమం 50 పాయింట్స్, రివార్డ్ అనేది మినిమం 100 పాయింట్స్ కింద మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిస్క్ని 40 లేదా 20 పాయింట్స్ మధ్య తక్కువలోనే పెట్టుకుంటే రివార్డు కూడా 50 నుంచి 60 మధ్య పెట్టుకోండి. ఒకవేళ రిస్క్ కనుక మీరు 50 నుంచి 100 ఎక్కువ పెంచుకునే అవకాశం ఉన్నట్లయితే మీ క్యాపిటల్ని బట్టి రివార్డును కూడా 100 కంటే అబోవ్లో పెట్టుకోండి. తప్పకుండా మినిమం 1:2 రిస్క్ రివార్డ్ని అయితే మనం ఈ స్ట్రాటజీలో ఫాలో అవుతాము. అలానే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇప్పుడు 15 మినిట్స్ నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాము. ఎప్పుడైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్లోజ్ అవుతుందో వెంటనే ఇదంతా చేయాలి. దాని తర్వాత మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ట్రేడ్ ఎంట్రీ కోసం గమనించాలి. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసాము. 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి రాగానే ట్రాక్ చేస్తూ ఉండాలి. మొదటగా మనం ట్రాక్ చేయాల్సింది ఇండెక్స్ని. ఈ ఇండెక్స్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ చేసి అబోవ్ క్లోజ్ చేస్తుందో క్యాండిల్ అనేది క్లోజింగ్ ముఖ్యము. 1 మినిట్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది ఇప్పుడు మనం డ్రా చేసుకున్న హై అబోవ్ కనుక క్లోజ్ అయితే వెంటనే మనము సిఈ చూస్తాము. సిఈ పొజిషన్స్లో కూడా మన ఈ స్ట్రైక్ అనేది ఇది బ్రేక్ చేసి అబోవ్ క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనము ఎంట్రీని తీసుకోవాలి. అక్కడి నుంచి మనకి 20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది మినిమం 50 నుంచి 100 పాయింట్స్ పెట్టుకోవాలి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, మొహమాటం లేకుండా ఎగ్జిట్ అయిపోవాలి. మనం దాన్ని వెయిట్ చేస్తే యావరేజ్ చేసుకుంటా అస్సలు ఉండకూడదు. ఈ స్ట్రాటజీలో కొన్నిసార్లు మనకి డౌన్ సైడ్ ట్రేడ్ దొరికి తర్వాత స్టాప్ లాస్ కొట్టవచ్చు, అలాగే అప్ సైడ్ ట్రేడ్ దొరికి మరలా స్టాప్ లాస్ కొట్టచ్చు. ఓవరాల్గా 1.5 స్టాప్ లాస్ కొట్టినా కానీ మరలా తిరిగి రివర్సల్ వెళ్ళేటప్పుడు
బ్రేక్ గనక వచ్చినట్లయితే కన్ఫర్మేషన్ తర్వాత మాత్రం మంచి మొమెంటం ఉంటుంది, ఆ ట్రేడ్లో మంచి ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది. మీరు దీన్ని కనుక బ్యాక్ టెస్ట్ చేసి చూసినట్లయితే ఎక్కువ సార్లు ప్రాఫిటబుల్గానే ఉంటుంది. అంటే స్టాప్ లాస్లు అస్సలు హిట్ అవ్వా అంటే స్టాప్ లాస్లు కూడా హిట్ అవుతాయి, కానీ మనం రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతాం కాబట్టి ఫైనల్గా మంత్ ఎండ్కి ప్రాఫిట్లోనే ఉంటాము. కొన్ని రోజులు మధ్య మధ్యలో లాసులు అంటే స్టాప్ లాస్లు అయితే హిట్ అవుతూ ఉంటాయి. ఆ హిట్ అయినా కూడా మంత్ ఎండ్ చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగానే ప్రాఫిట్లో ఉంటాము. కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది చాలా మంచి స్ట్రాటజీ. దీని అయితే మీరు బ్యాక్ టెస్ట్ చేసి దాని తర్వాత రియల్ ట్రేడ్ చేయండి. ఇక ఈ రోజు మనకి ఎన్నిసార్లు ట్రేడ్ వచ్చింది, ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయింది అనేది చూస్తూ ఉన్నట్లయితే బ్రేక్ వచ్చింది కానీ ఇండెక్స్లో బ్రేక్ రాలేదు, ఎంట్రీ అయితే లేదు. చూద్దాము ఇండెక్స్లో కూడా బ్రేక్ వచ్చిందా లేదా అనేది, ఎంట్రీ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము. ఇండెక్స్లో బ్రేక్ రాలేదు కానీ సిఈ అయితే అప్ బ్రేక్ వచ్చింది, కానీ ఇండెక్స్ బ్రేక్ రాలేదు కాబట్టి మనకి ఎంట్రీ లేనట్టే ఇక్కడ. ఇక డౌన్ సైడ్ చూస్తా వెళ్తా ఉన్నట్లయితే పీ ఎప్పుడు వచ్చింది ఎంట్రీ అంటే పీ కూడా రాలేదు. ఎప్పుడు వరకు వచ్చింది పీ అంటే ఇక్కడ మనకి 11:10 తర్వాత వచ్చింది. ఇండెక్స్లో 11:10 ఎలా ఉందో చూద్దాము. ఇండెక్స్లో 11:10 కరెక్ట్గా 11:10కి ఇది బ్రేక్ అయింది చూడండి సిగ్నల్. ఇక్కడ మనకి ఎంట్రీ సిగ్నల్ వచ్చింది. వెంటనే మనం పీ ఆప్షన్ ఓపెన్ చేసి సిద్ధంగా ఉండాలి ట్రేడ్ తీసుకుంటానికి. పీ ఆప్షన్స్లోకి వచ్చి ఇక్కడ మనకు కనపడుతున్న క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ని బ్రేక్ చేసిన తర్వాత వెంటనే రెడ్ క్యాండిల్ వచ్చింది చూడండి. ఈ రెడ్ క్యాండిల్ అనేది ఇన్ఫర్మేషన్ క్యాండిల్. మనకి ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అంటే ఈ ఆప్షన్ సంబంధించి, ఇండెక్స్ సంబంధించి కాదు, ఈ ఆప్షన్ సంబంధించి బయర్స్తో పాటు సెల్లర్స్ ఉన్నారు. ఇక దీని అబోవ్ అనేది మనకి ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు దీని అబోవ్, లేదా ఈ ఏరియాలో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఒక్కోసారి మీరు అక్కడ క్యాచ్ చేయలేరు కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనకి బై ఆర్డర్ కోసం వెయిట్ చేసి బై ఆర్డర్ని వెంటనే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ దొరికిందా, ఎంట్రీ దొరికిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్కి వెళ్ళిందా అనేది ఇప్పుడు చూద్దాము. మళ్ళీ రీటెస్ట్ చేసింది, రీటెస్ట్ చేసి అప్కు వెళ్ళింది. అంటే మన ఎంట్రీ వచ్చేసి 590 అనుకుందాము ఎగ్జాంపుల్కి. 590 నుంచి ఎంతవరకు వెళ్ళింది, 597.30. 1:2 కంటే చాలా చాలా ఎక్కువ. మనం అక్కడ పెట్టుకునేది ఎంత, 20 పాయింట్స్. ఎక్కడి నుంచి, ఈ లెవెల్ నుంచి ఈ బ్లాక్ లైన్ కింద 20 పాయింట్స్ పెట్టుకుంటాం స్టాప్ లాస్. ఈ బ్లాక్ లైన్ బ్రేక్ చేసిన వెంటనే రీటెస్ట్ కోసం వస్తుంది. ఒకవేళ రీటెస్ట్కు రాలేదు, నేను చూసుకుంటాను, రీటెస్ట్ రాపోయినా పర్లేదు, నేను కొంచెం రిస్క్ని భరేస్తాను అనుకుంటే కొంచెం ఎక్కువలోనైనా బై చేయొచ్చు. లేదా జాగ్రత్తగా ఇక్కడ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టుకొని కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని ఈ ఏరియాలో ఎస్ఎల్ పెట్టి వేసుకుంటే ఖచ్చితంగా మంచి ట్రేడ్ అయితే మీకు క్యాప్చర్ చేసినట్టుగా ఇక్కడ గుర్తించవచ్చు. దాదాపుగా 11 వరకు మీకు ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. 11 వరకు రేంజ్ బౌండ్ వాల్టాలిటీని అయితే ఈరోజు చూసాము. దాని తర్వాత అయితే ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ వచ్చిన తర్వాత మంచి ట్రేడ్, దాదాపుగా 100 పాయింట్ అంటే 1:5 దాకా రిస్క్ అండ్ రివార్డ్ అయితే ఈ ట్రేడ్లో మనము గమనించాము. ఇక ఆఫ్టర్నూన్ కూడా మనకి అప్ మూవ్ వచ్చింది కదా, ఆఫ్టర్నూన్ అప్ మూవ్ ఎలా ట్రేడ్ గమనించామని చూద్దాము. ఇక్కడ పడిపోయింది, ఆఫ్టర్నూన్ వరకు పడిపోయింది. ఇంకా రికవరీ అయిద్దా అని చూసాము. రికవరీ అయితే ఇండెక్స్లో అవ్వలేదు. ఇక దీంట్లో కూడా మనకి రికవరీ అయితే అవ్వలేదు. ఓవరాల్గా ఈ స్ట్రాటజీ అయితే చాలా మంచి స్ట్రాటజీ. రిస్క్ రివార్డ్ ప్రకారం మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత రివర్సల్ కనుక వస్తే తప్పకుండా 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ కొట్టి మరలా వెళ్తూ ఉంటే అవసరమైతే మరలా ఎంట్రీ తీసుకోండి, రీ ఎంట్రీ. అంతేగాని మీరు లాస్లోకి వెళుతున్నా కానీ స్టాప్ లాస్ పెట్టకుండా లేదా స్టాప్ లాస్ చూస్తా ట్రేడ్ అయితే కొనసాగించొద్దు. అవసరమైతే అక్కడ ఎగ్జిట్ అవ్వండి, మరలా రివర్సల్ ట్రేడ్ ఏమైనా దొరికితే రివర్సల్ ట్రేడ్లో తీసుకోండి. ఒక్కోసారి రేంజ్ బౌండ్ టైంలో ఫేక్ బ్రేక్అవుట్లు వస్తాయి. ఫేక్ బ్రేక్అవుట్లు వచ్చినప్పుడు మాత్రము ఎక్కువ స్టాప్ లాస్లు ఉంటాయి దీంట్లో. అదర్వైజ్ చాలా మంచి స్ట్రాటజీ ఇది. ఈ స్ట్రాటజీని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. దీంట్లో కీలకమైనది సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు చెప్పుకున్నట్టుగా నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెటప్ చేసుకుంటాను, కొంతమంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేసుకుంటారు. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి సెటప్ చేసుకోండి. అయితే రూల్స్ మాత్రం తప్పకుండా పాటించండి. రిస్క్ అనేది చాలా తక్కువ ఉండే విధంగానే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇక ఇదండి ఈ స్ట్రాటజీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి స్ట్రాటజీ వీడియోతో మరలా కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.